హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఒకవేళ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది కింద కామెంట్ సెక్షన్‌లో విహాన్‌తో వ్లాగ్ చేయండి అక్క అంటున్నారు. మోస్ట్‌లీ ఈ వీడియోలో విహాన్ డైలీ రొటీనే ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఈ వీడియోలో జాపనీస్ పేరెంటింగ్ టెక్నిక్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కిడ్స్‌ని ఎలా పెంచుతారు అండ్ వాళ్ళకి ఏం నేర్పిస్తారు అనేసి కొన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని నేను మీతోని షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి నా ఇంటెన్షన్ మన కల్చర్, జాపనీస్ కల్చర్‌ని కంపేర్ చేయడం కాదు. ఎవరి కల్చర్ వాళ్ళదే గొప్పతనం. అండ్ ఎవ్రీ పేరెంట్ వాళ్ళ కిడ్స్‌కి బెస్టే ఇవ్వాలనుకుంటారు. నేనిక్కడ ఎవరిని కంపేర్ చేయట్లేదు. ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. నేను జపాన్‌లో ఉంటున్నా కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను అబ్జర్వ్ చేసింది మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జాపనీస్ కిడ్స్ చాలా పొలైట్‌గా, హంబుల్‌గా అండ్ డిసిప్లిన్‌గా ఉంటారు. ఇలా ఉండడమే జాపనీస్ ఒక కల్చర్. పేరెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళ కల్చర్‌ని పిల్లలకి నేర్పించుకుంటూ వస్తారు. అండ్ సొసైటీలో కూడా సేమ్ బిహేవియర్ చూస్తుంటారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక కిడ్స్‌కి ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో స్టడీ కన్నా డిసిప్లిన్‌కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ నేర్పించుకుంటారు. అప్పుడు పిల్లల మైండ్‌సెట్‌లో పునాది నుంచే ఇలా ఉండాలి లైఫ్‌లో అని ఈ కల్చర్‌కి వాళ్ళు అలవాటైపోతుంటారు. జాపనీస్ పాజిటివిటీని నమ్ముతారు. అండ్ అదే వాళ్ళ పిల్లల్లో బిల్డ్ చేసుకుంటూ వస్తారు. అంటే యాటిట్యూడ్ ఉండొద్దు, చాలా పొలైట్‌గా ఉండాలి, పంక్చువల్‌గా ఉండాలి, ఎప్పుడు ఎదుటోళ్ళ ఫీలింగ్స్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి అనేదే నేర్పించుకుంటుంటారు. జాపనీస్ పేరెంట్స్ ఏమైనా వాళ్ళ పిల్లలకి నేర్పాలంటే, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అనడం కన్నా, ఫస్ట్ ఆ రూల్స్‌ని వాళ్ళు ఫాలో అయితారు పేరెంట్స్‌గా. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి నువ్వు నన్ను చూసి ఫాలో అవ్వు. నేనేం చేస్తున్నానో నువ్వు అది చెయ్యి. నేనెలా ఉంటున్నానో నువ్వు అలా బిహేవ్ చెయ్యి అనేదే నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకోవడం అంటే చెప్పడంలో కన్నా చూసి ఎక్కువ నేర్చుకుంటారు కదా! అందుకే వాళ్ళ ఇంట్లోనే అలాంటి కల్చర్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా పిల్లలకు గూడా అలాంటి కల్చరే వస్తది అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. పిల్లలు ఏమైనా మిస్టేక్ చేస్తే జాపనీస్ పేరెంట్స్ వాళ్ళని తిట్టడం కానీ, లేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైమ్ ఇలా రిపీట్ చేయకుండా ఉంటారు అనే దాంట్లో అయితే అస్సలకే నమ్మరు. దానికన్నా వాళ్ళు ఆ మిస్టేక్‌ని అయ్యో! నీకిలా జరిగిందా అని సానుభూతి చూపిస్తూ ఉంటారు. బావుందా వియాన్? బావుందా? హ్మ్? బావుంది. ఓకే. ఫినిష్? ఓకే. గుడ్ బాయ్. షో మీ యువర్ ప్లేట్. గుడ్ జాబ్. పబ్లిక్ ప్లేస్‌లో ఒకవేళ పిల్లలు బాగా సతాయిస్తే వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి వాళ్ళు పిల్లల్ని సైడ్‌కి తీసుకెళ్ళి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేకాని పబ్లిక్‌లో తిడితే వాళ్ళ ఫ్యామిలీకే ఎంబారస్మెంట్ లాగా ఫీల్ అవుతారు. కిడ్స్‌కి చిన్నప్పటి నుంచే ఇండిపెండెంట్‌గా ఉండాలని నేర్పిస్తారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ కిడ్స్ వాళ్ళంతట వాళ్ళే స్కూల్‌కి వెళ్తారు. అది కూడా కొందరు పిల్లలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసి వెళ్తారు. మీకిక్కడ ఒక డౌట్ అనిపియచ్చు. అయ్యో! అంత చిన్న పిల్లలు ఎలా వెళ్తారు? అసలు సేఫేనా అని. కానీ జపాన్ మాత్రం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. పేరెంట్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా స్కూల్‌కి పంపిస్తారు. ఒకవేళ పేరెంట్స్‌కి ఏమైనా డౌట్ ఉందనుకోండి. మా చైల్డ్ సేఫ్‌గా రోడ్ క్రాస్ చేస్తాడా? లేదా? అయ్యో! ఎలా వెళ్తాడు? అని ఏదైనా డౌట్ ఉంటే, అలాంటప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఒక బ్రైట్ యెల్లో కలర్ క్యాప్ వేసి పంపిస్తారు. దాని అర్థం ఏంటంటే, వెళ్తుంటే దారిలో ఏమైనా అవసరం ఉంటే హెల్ప్ చేయండని. సో, మన చుట్టుపక్కన వాళ్ళు గూడా ఆ క్యాప్‌ని చూసి, ఆ బాబుకి ఏమైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తారు. స్కూల్లో సర్వెంట్స్ ఉండరు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్లాస్ రూమ్‌ని వాళ్ళే క్లీన్ చేయాలి. ఒకవేళ ఏమైనా రూల్ పెడితే పెద్ద, చిన్న, పూర్, రిచ్ అనే సంబంధం లేకుండా అందరూ సమానంగా ఆ రూల్ ఫాలో చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ స్కూల్‌లో ఫుడ్ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానిని క్యూషోకు అంటారు. ఒక న్యూట్రిషనిస్ట్ ప్లాన్ చేస్తాడు మెనూని. మోస్ట్‌లీ ఆ ఫుడ్‌లో అన్ని పోషకాలు బ్యాలెన్స్ ఫుడ్ ఉండేలాగానే ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల ఏమైతదంటే పిల్లలందరూ ఒకలాంటి ఫుడ్డే తింటారు. అండ్ చిన్నప్పటి నుంచి పిల్లలు అన్ని టైప్స్ ఆఫ్ హెల్తీ ఫుడ్‌కే అలవాటు చేసుకుంటారు. తిన్నాక పిల్లలందరూ ఎవరి ప్లేట్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి.
ఇవండి నాకు కొన్ని తెలిసిన జాపనీస్ పేరెంటింగ్ థింగ్స్. ముందు ముందు నాకు ఇంకేమైనా కొత్తగా తెలిస్తే మీతోని నా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో షేర్ చేస్తుంటాను. అండ్ విహాన్ విషయానికొస్తే యాస్ ఎ పేరెంట్‌గా ఫస్ట్ నేను ఫాలో అవుతాను. ఆ తర్వాత విహాన్‌కి చెప్తాను. అండ్ విహాన్ గూడా చెప్పగానే ఏం వినడు. చెప్పంగా ఒక పాయింట్‌లో, ఒక స్టేజ్‌లో వాళ్ళకర్థమైనప్పుడు వాళ్ళప్పుడు మారతారు. సో, పిల్లలన్నాక అల్లరి చేయకుండా అయితే ఎవ్వరుండరు. మనం గూడా చిన్నప్పుడు అల్లరి చేసే పెరిగాము. సో, అలాంటి టైంలోనే పేరెంట్స్ చాలా పేషెన్స్‌గా ఉండాలి. అండ్ ఒక పాయింట్‌లో మనకంటూ గూడా ఒక పేషెన్స్ లెవెల్ అనేది క్రాస్ అయిపోతది. సో, అలాంటప్పుడే మన పార్ట్నర్స్ హెల్ప్ అనేది మనకి చాలా అవసరం. పేరెంట్స్ అంటే ఓన్లీ మదరే కాదు కదండీ! పేరెంట్ అంటే ఒక మదర్, ఫాదర్ ఇద్దరు కలిస్తేనే పేరెంట్స్ అంటారు. సో, బేబీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఉండాలి. అండ్ వాళ్ళ అండర్‌స్టాండింగ్ బట్టి వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని షేర్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలాగే మేము చేస్తాము. పృథ్వీకి వర్క్ ఉన్నప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను. అండ్ నాకు వర్క్ ఉన్నప్పుడు తను చూసుకుంటూ ఉంటాడు. సో, ఇలా మా ఇద్దరి అండర్‌స్టాండింగ్ బట్టి అలా మేము షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనమే మొత్తం చూసుకోవాలన్నా గూడా లైక్ ఒక పాయింట్‌లో మనం రోబోట్స్ ఏం కాదు కదా! సో, మనం గూడా హ్యూమన్ బీయింగ్సే. మనకు గూడా టైర్డ్ అంటూ అవుతాం మనం గూడా. మోస్ట్‌లీ అన్నం విహానే తింటాడు. కానీ అప్పుడప్పుడు తనకు మూడ్ లేనప్పుడు అండ్ ఇంకొకటేంటంటే, ఆ రోజు నేను మార్నింగ్ ఎగ్ పెట్టాల్సింది మర్చిపోయాను. సో, తను ఆ రోజు ఎగ్ మధ్యాహ్నం తిన్నాడు లంచ్ టైమ్‌లో. సో, తనకి ఎగ్ పెడితే చాలు ఇగ ఇంకేది ముట్టడు. ఆ ఎగ్గే తింటాడు ఫస్ట్. సో, ఆ తర్వాత ఆయనకి కొంచెం ఫిల్ అయినట్టుంది. అన్నం మాత్రం అస్సలు పోలే. సో, కొంచెం నేను తినిపిస్తే గానీ తినలేదు. అండ్ ఎప్పుడు మేము ఆయనకి పెట్టాకనే ఇగ మేము కూర్చొని తింటాము. ఆ రోజు పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమే చేశాడు. సో, అప్పుడు తనకు కొంచెం లంచ్ టైమ్ అయిందని జెప్పేసి ఆ టైంలో ఇగ మేము కూర్చొని అన్నం తింటున్నాము. తిన్నాక మా ప్లేట్స్ మేము తీసుకొనెళ్తుంటే విహాన్ మా ఎనకాలనే ఉరుక్కుంటూ వచ్చి వాటర్ బాటిల్ అండ్ ఆ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి గదా! సో, అవన్నీ తీసుకొచ్చి నాకిస్తాడు. మమ్మా తీసుకో అని చెప్పేసి. అండ్ మేము ఒక షీట్ పెట్టుకుంటాం అన్నం తినేటప్పుడు. సో, అది అయిపోయాక తనే ఫోల్డ్ చేసేసి డ్రావర్‌లో పెడతాడనమాట. సో, విహాన్ గూడా ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేసిండు. అంటే అది పనులంటే ఇట్స్ నాట్ లైక్ ఆయనతోని ఏదో పనులు చేపించుకుంటున్నాను కాదు. కానీ మేము చేస్తుంటే తను అదే చూసి తను గూడా ఫాలో అవుతున్నాడు. మేము తిన్నాక విహాన్‌ని పడుకోబెడతాను. అండ్ విహాన్‌కి పడుకునే టైంలో కొంచెం ఏదైనా జోలపాటలు సాంగ్స్ పాడితే తొందరగా పడుకుంటాడు. సో, తనని అట్లా పాడుతూ అటు ఇటు తిరుగుతూ పడుకోబెడతా. అండ్ తను గూడా ఒక 1 అవర్ పడుకుంటాడు. అండ్ ఆలోపు నేను తన ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏం చేయాలా అని ఆలోచించి ప్రిపేర్ చేసి పెడతాను. సో, ఆ రోజైతే నేను తనకి కార్న్ ఉండే స్వీట్ కార్న్. సో, దాన్ని బాయిల్ చేసి ఇచ్చాను. సో, అది తను చాలా ఇష్టంగా తింటాడు. లేదంటే ఇంకేదైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. బ్రెడ్ టోస్ట్ చేసి ఇవ్వడం గానీ, ఇంకా అట్లా ఏదైనా ఆ టైంలో ఏది నాకు గుర్తొస్తే అది చేస్తాను. కార్న్ తిన్నాక ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ గూడా ఇస్తాను. ఒకవేళ నాకేం వర్క్ లేదంటే మాత్రం గ్లాస్‌లోనే పోసి ఆయనకి పాలు తాగిపిస్తా. లేదు నాకేదైనా పనుందనుకోండి బాటిల్‌లో పోసిస్తా. లేదంటే ఆ గ్లాస్‌లో ఆయన అటు ఇటు చేసి కింద పడేస్తాడు. మోస్ట్‌లీ పృథ్వీ 6 వరకు లాగౌట్ చేస్తాడు. లాగౌట్ చేయగానే విహాన్‌తోని కొంచెం ఆడిపిచ్చుకుంటా అండ్ తనకేదైనా నేర్పించుకుంటా అలా టైమ్ స్పెండ్ చేస్తాడు. అండ్ నేను అంతలోపే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. నేను రాస్తా 1, 2, 3 చెప్పు 1, 2, 3 చెప్పు చెప్పు 1 నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9 10 next 11 12 13 14 15 16 Vihan 16 17 18 19 20 wow good job okay clean చేయి ఇది క్లీన్ చేయి క్లీన్ చేయి ఇది ఎరేజ్ చేయి
గుడ్ బాయ్. ఇప్పుడు ఏబిసిడి. ఓకే. ఇటు కాదు ఇటు కాదు, ఇటే ఇటే ఇక్కడే. మళ్ళీ మంచిగా కూర్చో. ఏబిసిడి చెప్దాం ఇప్పుడు. ఏబిసిడి చెప్పు. ఫస్ట్ ఏంటి? A ఏ. B బి. C సి. D డి. E ఈ. F ఎఫ్. G జి. H హెచ్. I J ఐ. J జే. K K కే. ఎల్. monkey ఎం. M O O నెక్స్ట్ ఏంటి? ఎం తర్వాత ఏంటి? ఎం తర్వాత O O ఓ కాదు, నో. P ఎం తర్వాత ఏంటి? మంకీ తర్వాత ఏంటి? A A ఎం. ఎన్. N ఎన్. O O ఓ. P పి. Q క్యూ. R ఆర్. S ఎస్. T టి. U యు. V వి. W డబ్ల్యూ. X ఎక్స్. Y వై. Z జీ. వావ్, గుడ్ జాబ్. మమ్మకి చెప్పు, ఫినిష్ అని చెప్పు మమ్మకి. పో, మమ్మకి ఫినిష్ అని చెప్పు. మమ్మకి ఫినిష్ అని చెప్పు. And show me. షో, మమ్మీకి చెప్పు. మమ్మీకి ఏ నాకు చూపెట్టు. మమ్మీకి చూపెట్టు. చూపెట్టు ఏబిసి చూపెట్టు. మమ్మీకి చూపెట్టు. ఏబిసి చూపెట్టు మమ్మీకి. పో, ఇట్లా పట్టుకో, ఇక్కడ పట్టుకో. మమ్మ ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఇక్కడ పట్టుకో, మమ్మీకి చూపెట్టు. మమ్మ ఏబిసి అని చెప్పు. మమ్మ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. సయోనరా.